థియేటర్స్ బంద్ అనేది ప్రధానంగా కేంద్రంగా తిరుగుతున్నది ఇది షేరింగు, రెంటలు లేకపోతే పర్సంటేజ్ విధానం. అసలు వీటి మధ్య ఉన్న తేడా ఏంటి సార్? అంటే రెంటల్ విధానంలో ఎలా ఉంటుంది? షేరింగ్ దాంట్లో ఎలా ఉంటుంది? పర్సంటేజ్ విధానం ఎలా ఉంటుంది? అంటే మెజారిటీగా చిన్న ప్రొడ్యూసర్స్ డిమాండ్ చేసేది పర్సంటేజ్ విధానంలో సినిమా ఆడించాలని. పెద్ద సినిమాల వాళ్ళు రెంటలు ఏదో అంటున్నారు. సో అసలు తేడాలేంటి? వీటి మధ్య ఉన్నటువంటి భేదాలేంటి? విధానాలు ఏంటి? ఒకసారి ఆడియన్స్కి. ఫస్ట్ బంద్ లేదు, ఎందుకంటే ఇప్పుడు బంద్ చేసేవనే విధానం ఎవరికంటే మేము చేయలేదు, మేము చెప్పలేదని చెప్తున్నారు. అందులో బంద్ గురించి లేదు, ఎందుకంటే బంద్ అనే పదం చాలా దూరం. ఇప్పుడు ఎవరంటే వాళ్ళ బ్యాన్ అనే పదంలో ఉన్నారు. అందులో భయమో భక్తో ఏదో ఒకటి ఉండి బంద్ అనేది లేదు. ఒక ఉత్తరం బంద్ని మార్చేసింది. ఒక ఉత్తరం ఒక మనిషి అన్ని రకాలు మార్చింది. నెక్స్ట్ ఈ పర్సంటేజ్ అండ్ రెంటల్, ఈ చిన్న సినిమాల వాళ్ళందరూ పర్సంటేజ్ కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఒక థియేటర్ రెంట్ మామూలుగా ఏ క్లాస్ సెంటర్ హైదరాబాద్ లాంటి చోట సెంటర్లో సుదర్శన్ లాంటి థియేటర్ ఉంది అనుకోండి, సుదర్శన్ దేవి థియేటర్ పర్ వీక్లీ వాళ్ళకి 5 lakhs అలా ఉంటుంది రెంట్. ఓకే, పర్ వీక్. సినిమా ఆడిపోయిన రెంట్ కట్టి వారం రోజులు సినిమా వేసుకోవచ్చు. ఓకే, అది కట్టుకునే చిన్న పరిస్థితి ఉండదు ప్రొడ్యూసర్కి. అదే ఒక పెద్ద సినిమా ఉంది, పెద్ద టాప్ హీరోలు మన ఎవరైతే ఉన్నారో థియేటర్ ఫుల్ హీరోల వరకు వాళ్ళందరూ కూడా థియేటర్ ఫుల్ చేయగలరు. ఆ 3 days ఫుల్ అయితే అది దరిదాపు షేరే 30 lakhs ఉంటుంది, 28 to 30 lakhs ఉంటుంది. ఓకే, అంటే ఒక రోజు కలెక్షనే యావరేజ్న ఫుల్ అయితే షోకి ₹1,00,000 పైన ఉంటే 4-5 షోలు పడుతున్నాయి కదా. అలా 5 షోలు పడితే దరిదాపు 6-7 లక్షలు ఉంటుంది. 3 రోజులు కలిపి 3 ఏళ్ళు 21 షోలు పడితే దరిదాపు దాని డబల్ ఉంటుంది. అంటే 1.5 28 lakhs దాకా ఉంటుంది 3 daysకి. సో వీళ్ళు 5 lakhs కట్టినా పెద్ద ఇబ్బంది లేదు. పెద్ద సినిమాలకి వాళ్ళు రెంటలే కావాలని కోరుకుంటారు. చిన్న సినిమాలు మాత్రం మాకు పర్సంటేజ్ షేరింగ్ బెటరే మాకు, ఎందుకంటే ఎంత వస్తే అంత 50% అని అంటారు. అంటే వీళ్ళు ఇందులో మేజర్గా జరుగుతుంది ఏంటంటే హైదరాబాద్లో ఎక్కువ మల్టీప్లెక్స్లు ఉన్నాయి, ఆంధ్రాలో మల్టీప్లెక్స్లు లేవు. ఈ మల్టీప్లెక్స్ సిస్టమ్ అంతా కూడా ఫస్ట్ వీక్ ఏ సినిమాని వేసుకోవచ్చు. 55% ప్రొడ్యూసర్కి వస్తాయి, 45% థియేటర్స్ మల్టీప్లెక్స్కి. అదే సిస్టమ్ని సింగిల్ థియేటర్ కూడా అమలు చేయమంటున్నారు. సింగిల్ థియేటర్ అంటే లైక్ సుదర్శన్ దేవి సింగిల్ థియేటర్స్కి అమలు చేయమని అడుగుతున్నారు. పర్సంటేజ్ విధానం. అంటే మల్టీప్లెక్స్కి దీని డిఫరెన్స్ అంటే మల్టీప్లెక్స్ నీట్గా మెయింటైన్ చేయడం కానీ అన్నీ ఉంటే వాళ్ళ పర్సంటేజ్ అడిగినా దాని దగ్గర చూసుకుంటున్నామని చెప్తున్నారు. ఈ సింగిల్ థియేటర్కి వచ్చరికి ఏంటంటే మాస్క్ కూడా ఎక్కువ ఉంటారు. అసలు చాలా నిజం చెప్పాలి, ఫ్యామిలీ ఆడర్స్ రావడం తగ్గిపోయారు సింగిల్ థియేటర్కి. అందరూ మల్టీప్లెక్స్ వైపు వెళ్తారు, ఎందుకంటే నీట్గా ఉంటుంది అది. కానీ మల్టీప్లెక్స్లో ఫుడ్ విధానంలో దోసేస్తుంటారు. అక్కడ నీకు సినిమా టికెట్ ₹150 అంటే అందులో పాప్కార్న్ 300 ఉంటుంది. అలాగే సింగిల్ థియేటర్లో కూడా చెప్పాలి, సింగిల్ థియేటర్లో ఇప్పుడు థియేటర్కి ఒక ఫ్యామిలీతో వెళ్ళారు, టికెట్ ₹150 ఉంటుంది, ₹600 అవుద్ది. అక్కడ ఫుడ్ బిజినెస్ కూడా అంతే అవుద్ది. ఒక 4 షోల మీద కలిపి యావరేజ్న 1,50,000 ఫుడ్ బిజినెస్ అవుద్ది సింగిల్ థియేటర్లో. అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఈ ఒక్క రోజుకే అంటే కూల్ డ్రింక్ కానీ పాప్కార్న్ కానీ ఈ రకరకాలు అన్నీ చెప్పాయి. అందువల్ల సింగిల్ థియేటర్లో ఇప్పుడు అడ్వాంటేజ్ ఎలా ఉన్నా ప్రొడ్యూసర్ బెనిఫిట్ విధంగా చూస్తాడు. ఇప్పుడు ఈ స్ట్రైక్ అనే విధం ఎందుకు వచ్చిందంటే ఇది ఎగ్జిబిటర్ సెగ్మెంట్ దానికి రాంప్రసాద్ అని గుడివాడలో ఒక థియేటర్ ఓనర్ ఎగ్జిబిటర్ దాని ప్రెసిడెంట్గా ఉన్నారు. ఒక్కొక్క సెక్టార్కి ఒక ప్రెసిడెంట్ ఉంటారు. కౌన్సిల్గా ప్రెసిడెంట్గా భరతభూషణ్ ఉన్నా, సెక్రటరీగా దామోదర్ ఉన్నా, మళ్ళీ ప్రొడ్యూసర్ సెగ్మెంట్కి వచ్చి శివలంక కృష్ణప్రసాద్ గారు, ఎగ్జిబిటర్ సెగ్మెంట్ నుంచి రాంప్రసాద్ అంటే ఎగ్జిబిటరే ఉంటాడు. వీళ్ళు రొటేట్ అవుతూ ఉంటారు ప్రెసిడెంట్ పోస్ట్కి వచ్చేసరికి. ఆ విధంలో ఆ రోజు ఎగ్జిబిటర్ జరిగిన మీటింగ్లో మేము 1వ తారీఖు మా సమస్య తీరకపోతే బంద్ చేస్తాం అనే విధంగా చెప్పాలి తప్పించి మా సమస్య 1వ తారీఖు బంద్ చేస్తాం అనే పదం హార్ష్గా వెళ్ళటం, డిక్లేర్ చెప్పడం కొంచెం ఇబ్బందిగా గురైంది. ఇంత వివాదాలు దారితీసింది.